మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ మీ అందరూ కూడా ఏదో ఒకటి అనుకునే ఉంటారు కదా. న్యూ ఇయర్ వస్తుందంటే ఈ సంవత్సరం నుంచైనా నేను ఇది చేస్తాను, లేదంటే ఈ సంవత్సరం నుంచి ఇది మానేస్తాను అని చాలామంది అనుకుంటారు. అసలు న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకోవడం అవసరమా? ఎందుకు పెట్టుకోవాలి? అది పెట్టుకున్న తర్వాత దాన్ని చాలా తక్కువ మంది పాటించే వాళ్ళు ఉంటారు. వాట్ ఈస్ న్యూ ఇయర్ రెజల్యూషన్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. సో న్యూ ఇయర్ రెజల్యూషన్, నేను ఈ ఇయర్ నుంచి ఖచ్చితంగా జిమ్కి వెళ్తా, ఈ ఇయర్ నుంచి నేను మందు మానేస్తా, ఈ ఇయర్ నుంచి నేను సక్సెస్ఫుల్ అయిపోతా, ఈ ఇయర్ నుంచి ఇలా మాట్లాడేసుకుంటూ ఉంటారు. అది ఆ జనవరి 1 డిసెంబర్ 31 నైటే ఉంటుంది. మళ్ళీ జనవరి 2 అయ్యేసరికి అసలు చాలా మందికి గుర్తుండదు, లేకపోతే రకరకాల కారణాలు ఎత్తుకొని లేదు ఈ సంవత్సరం కుదరలేదు నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా అన్నట్టు ఉంటారు. అసలు ఎందుకు పెట్టుకుంటారు ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్? ఎందుకు పెట్టుకోవాలి ఫస్ట్? సో లాట్ ఆఫ్ సైకలాజికల్ అది ఉంటుంది అన్నమాట. ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మన మైండ్ ఎప్పుడు ఒక రౌండ్ ఫిగర్ వెతుకుతుంది. ఎప్పుడు 5 o'clockకి చదవాలనుకో 6 నుంచి స్టార్ట్ చేస్తా, 5:30 నుంచి స్టార్ట్ చేస్తాను. సండే ఉంటే మండే నుంచి స్టార్ట్ చేస్తా అని స్టార్ట్ అవుతుంది. సో మైండ్ ఆల్వేస్ కీప్స్ పుషింగ్ ఇట్ అనమాట ఎక్కడో చోటకి. సో న్యూ ఇయర్ రెజల్యూషన్స్, ఈ రెజల్యూషన్స్ కోసం సో బిగ్ స్టడీస్ అయ్యాయి. నార్మల్గా ఈ న్యూ ఇయర్ టైంలో జిమ్స్ అలాంటి వాటిలో సబ్స్క్రిప్షన్స్ ఇయర్ మొత్తానికి పెడతారు. ఓకే, వాళ్ళు ఏమనుకుంటే కట్టేసి ఇంక వెళ్ళిపోవడమే అనుకుని ఇయర్ లాంగ్కి మొత్తం కలిపితే మీరు ఇంకా 5,000 డిస్కౌంట్లో కట్టచ్చు అని చెప్తే కట్టేస్తారు. అండ్ వాళ్ళ ఉన్న దానికంటే 3 times ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు. ఓకే, అందరూ వస్తే ఎట్లా మనకు ఎక్విప్మెంట్ కూడా సరిపోదు కదా అన్నట్టు ఉన్నా తీసుకుంటారు. ఎందుకంటే దే నో ఇట్ షూర్ షాట్ దట్ రారీళ్ళు 90% రారు అని చెప్పి. అండ్ న్యూ ఇయర్ రోజున కూడా అంతా ఇది ఎమోషనల్ రెజల్యూషన్స్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. ఓకే, ఎమోషనల్ వాకర్స్ అని మంచి షూస్ కొనుక్కొని వాకింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎమోషనల్గా 2 days 3 days వెళ్తారు. 4th day నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రేపు వెళ్దాంలే, ఎల్లుండి ఈ వీక్ ఎల్లుండి ఫంక్షన్ ఉంది కదా, రేపు ఉంది కదా. సో ఎమోషనల్ రెజల్యూషన్స్ అనేవి వెరీ వెరీ చాలా షార్ట్ లివ్డ్ ఉంటాయి, కొన్ని రోజుల్లోనే పోతాయి. సో ఎప్పుడు కూడా ఎమోషనల్ రెజల్యూషన్ తీసుకోకూడదు. దానికే మనము సంకల్పము అని చెప్తాం. ఒక సంకల్పము చేశాక, అండ్ మనకి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్ళికి కూడా ముహూర్తం అంటారు. ఒక టైం అనుకున్నా మా టైంకి ఫిక్స్ అయిపోవాలి. ముహూర్తం వెరీ వెరీ పవర్ఫుల్. అలాగే మనం ఏదైనా సంకల్పం తీసుకుని Jan 1 కానీ ఒక రోజు నేను స్టార్ట్ చేస్తాను అనుకున్నాక ప్లీజ్ స్టిక్ ఆనే ఉండాలి. ఎందుకు స్టిక్ ఆనే ఉండాలో చెప్తాను. ఎవరి దృష్టిలో మనం కింద పడ్డా దట్స్ ఓకే, బట్ మన దృష్టిలో మనం కింద పడిపోతే లైఫ్లో ఎదగలేం. ఎవరైనా ఇది నిజంగా గుర్తుపెట్టుకోండి, నీ లోపల ఒక వాయిస్ వింటూ ఉంటుంది, అది దాన్ని నమ్మించడం వరకే మన పని. దాని తర్వాత యూనివర్స్ మన మాట వింటుంది. నేను ఇది సత్యముగా చెప్తున్నాను, నా మాట ఒక్క సంవత్సరం 2026 ట్రై చేయండి. 2027 తర్వాత నాకు చెప్పండి. 1 year గనక మన మైండ్ని వీడు అనుకుంటే చేస్తాడు, ఈమె అనుకుంటే చేస్తుందని నమ్మించాలి. సింపుల్ అయినా కష్టమైనా సరే. నేను సపోజ్ ఇఫ్ ఐ సే సీ యూ టుమారో అని వెళ్ళి అనుకో, గో సీ దెమ్ టుమారో. ఒక్కసారి నీ మైండ్ అమ్మో ఇది అన్నాడంటే చేస్తాడు, సింపుల్ గా చెప్పొద్దు, అసలు డోంట్ సింప్లీ ప్రామిస్ చేయొద్దు. ఒక్కసారి నువ్వు అలా చెప్పిన తర్వాత అది జరుగుతుందని నిన్ను నమ్మించాలి ఫస్ట్. ఎవరి కోసమో కదరా, నా కోసం అని డిసైడ్ అవ్వండి. ఈ ఒక్క పని చేసి చూడండి. ఈసారి ఓన్లీ జనవరి, మొత్తం ఇయర్ అంతా కూడా కాదు, జనవరిలో ఒక్కరోజు కూడా నేను మిస్ అవ్వకుండా జిమ్ వెళ్తా, లేకపోతే ఖచ్చితంగా 3 kgs తగ్గుతా. వాట్ ఎవర్ ఇట్ ఇస్, డిఫైన్డ్గా ఒక గోల్ పెట్టుకుని నీ బాడీని నమ్మించాలి. నువ్వు అనుకుంటే చేస్తావు అని గనక నీ మైండ్ నమ్మిస్తే యూ విల్ సీ మిరకిల్స్ స్టార్ట్ హ్యాపెనింగ్. అందుకే ఫస్ట్ మనని మనం నమ్మించాలి. నువ్వు 5కి లేద్దాం అనుకున్నవాడు 5:30కి లేచాక నీ మైండ్ చెప్తుంది దట్ నిద్రే సరిగ్గా లేవు, నీకు లైఫ్లో సక్సెస్ కావాలా అని. నిజంగా తెలుసా, యూ విల్ డెఫినెట్లీ నిన్ను ఎలా ట్యూన్ చేసుకుంటావంటే అనుకున్నవేమీ జరగవు, అసలు అనుకున్నవేం చేయనవసరం లేదు, నాకు నా లైఫ్ అంత ఇంపార్టెంట్ కాదు అని. ఇక్కడే మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తుండేవారు, మా గురువు గారి టైంలోంచి చెప్తుండేవారు. ఒక కుక్క ఇట్లా ఆకాశం వైపు పడుకుని 4 కాళ్ళు, స్ట్రే డాగ్, నార్మల్ డాగ్ అంటే కోపం వస్తుంది అందుకని మామూలు, స్ట్రే బ్యాడ్ డాగ్, అది ఇట్లా పడుకుని చిచ్చి అందరు నన్ను
ఎంగిలాకులు తినే కుక్క అంటున్నారు. ఇంకా అసలు ఏ రోజు కూడా నేను ఎవరైనా ఎంగిలాకులు వేస్తే వెళ్ళి నాకని నేను చిచి నాకు అసలు బుద్ధి లేదా అని అనుకుంది. పక్క నుంచి ఎవరో అలా చెత్తేగానే లేచి తోకుక్కుంటూ వెళ్ళిపోయి ఆకు తినేసింది. మన మైండ్ కూడా అలాంటిది. ఓకే, అప్పుడే అనుకుంటాం ఇంకా మారిపోవాలి నేను అని, మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాం. ఎప్పుడు అలా అనిపించినా యూ షుడ్ రికలెక్ట్ ది స్టోరీ. నా మైండ్ ఒక కుక్కలాగా నేను వద్దు అనుకుంటే అటే వెళుతోంది. ఓకే, ఇది ప్రొఫౌండ్గా మనకి ఎప్పుడైనా సరే మన మాటని మనం దాటుతున్నప్పుడు, మన రెజల్యూషన్ మనం దాటుతున్న గుర్తు చేసుకోవాలి. ఇంక ఇలాంటి జీవితాన్ని నేను బ్రతకను రా, మళ్ళీ ఇలాంటి లైఫ్ నేను బ్రతకను. 2025 నేను రోజు స్మోక్ చేశాను, నా హెల్త్ పాడు చేసుకున్నాను, అల్సర్స్ వచ్చేసాయి, ఎసిడిటీ వచ్చేసింది, గట్ పాడైపోయింది. నేను ఐఎమ్ గోయింగ్ టు చేంజ్. 2025 నా బాస్ ఏదన్నా అంటాడేమో, ఈ జాబ్ పోతే నాకు దిక్కులేదేమో అనే పరిస్థితిలో బ్రతికాను. నేను ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై సెల్ఫ్. 2026 ఎలా అవుతానంటే ఆ కంపెనీ వాడు నేను వదిలేస్తారా అంటే నా వెనకాల పడాలి అనేటట్టుగా మనం డెవలప్ చేస్తున్నామని వన్ గుడ్ రెజల్యూషన్ లైఫ్ ఇట్లా ట్విస్ట్ అయిపోతుంది. అందుకే న్యూ ఇయర్ రెజల్యూషన్స్, న్యూ ఇయర్స్ ఒక న్యూ స్టార్ట్, న్యూ బిగినింగ్ అవుతున్నప్పుడు, ఈ క్యాలెండర్ ఇయర్ కాకపోతే ఉగాది, ఏదో ఒకటి తీసుకుని మన జీవితంలో మనం ఒక నిర్ణయానికి స్టిక్ ఆన్ అయి ఉండడం ఈజ్ ద గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో వర్కౌట్ అవుతాయి ఈ రెజల్యూషన్స్ అయితే. అబ్సల్యూట్లీ రెజల్యూషన్స్ తీసుకొని స్టిక్ ఆన్ అయి ఉంటే నిజంగా లైఫ్ చాలా మారుతుంది. ఇక్కడ చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ రెజల్యూషన్ క్లారిటీ ఉండదు. ఎప్పుడైతే క్లారిటీ ఉండదో యూ విల్ లూజ్. అండ్ రెజల్యూషన్ అనగానే 10 రెజల్యూషన్స్ పెట్టుకుంటారు, అవ్వదు. నేను చెప్తున్నాను రోజుకు ఒక యాపిల్ తింటా అంతే. అట్లా సింపుల్ రెజల్యూషన్ వేర్ యూ షుడ్ బిలీవ్ చేయొచ్చు. అమ్మో అంత అబ్బా అవన్నీ ఎక్కడవుతాయండి. నేను ఒక హౌస్ వైఫ్తో మాట్లాడుతున్నాను. అబ్బో పిల్లలతో అంటే కష్టం అండి, యోగా ఆమె మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి అండ్ చాలా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వచ్చేసాయి, థైరాయిడ్ ప్రాబ్లము. కానీ ఆ పిల్లలకి 8 o'clock 8:30 కల్లా బాక్సెస్ అద్దాలి కాబట్టి నా జీవితం మోకాళ్ళ నొప్పులు వచ్చి నాశనం అయిపోయినా ఏం కాదు. ఎంత చిన్న లాక్ కదా, నువ్వు 5కి లేచి 4కి లేచి నీ లైఫ్ నువ్వు కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే పిల్లలు, బాక్స్, మా ఆయన, పక్కింటోళ్ళు వీళ్ళు ఏం చెయ్యరు. మన రెజల్యూషన్ కరెక్ట్గా ఉండాలి అంటే ఆ క్లారిటీ నేను చేస్తున్నా బాస్, లెట్ ద వరల్డ్ అడ్జస్ట్, ఐ ఆమ్ గోయింగ్ టు అకంప్లిష్ దిస్, లెట్ ద వరల్డ్ అడ్జస్ట్. మొత్తం ప్రపంచం జరుగుతుంది పక్కకి, నేను వెళ్ళబోతున్నాను, నేను చేస్తాను. నేను ఈ టైంకి మీరు నమ్మరు, నేను నక్కులతో పుషప్ కొట్టాలి అని అనుకుంటే నక్కులతో పుషప్ కొట్టాలి. కొన్ని రోజులకి ఎక్కడైతే మనం చేస్తామో అక్కడ చిన్న హోల్ తయారవుతుంది. వరల్డ్ విల్ అడ్జస్ట్, భూమి జరుగుతుంది. నిజము చెప్తున్నాను ఇది. సో మనం ప్రయత్నపూర్వకంగా నేను నా మాటకి ఇంకెవరికి కూడా కాదు, ఎవరికో మాట ఇచ్చాను తప్పాను కాదు, నేను మాట ఇచ్చుకుంటున్నాను. నా మీద నేను నమ్మకం పెంచుకోలేకపోతే లైఫ్లో నిజంగా గెలవలేము. అందుకే రెజల్యూషన్స్ ఆర్ యువర్ పర్సనల్. మీరు ఏంటి యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్ అని అడిగి పక్కన వాళ్ళకి చెప్పడం, నువ్వు ఈ ఇయర్ నేను ఇట్లా ఫైట్ చేయను రాబాయ్, నేను మా ఆవిడతో ఇంకా నేను కోపంగా మాట్లాడు, లెట్ హర్ ఇరిటేట్ మీ, ఎంత పవర్ ఇరిటేట్ చేయని, నేను మాట్లాడు. ఒక్క నిర్ణయం జీవితం చేయగలదు. సో కొంతమంది ప్రాబ్లం ఏంటంటే ఈ ఇయర్ నేను ఇది చేస్తానని ఒక 10 మందికి చెప్పేస్తారు. ఆ 10 మందికి చెప్పాను కాబట్టి చెయ్యకపోతే ఏంటా అని సగం భయం ఉంటుంది. ఒకవేళ అది అవ్వకపోతే వీళ్ళు ఎక్కిరిస్తారు కాబట్టి ఎలాగైనా చేసేయాలని కొంతమంది, లేదులే ఇది నేను చేయలేకపోయినా నా జీవితమే ఇంత అని నిరాశ పడిపోయే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. యాక్చువల్గా కూడా మేము ఎవరైనా రెజల్యూషన్స్ తీసుకుంటామంటే చెప్పేమంటాం, ఒక అట్లీస్ట్ ఆ ప్రెజర్తో అయినా స్టార్ట్ చేస్తారు. అండ్ దెర్ ఇస్ అ గ్రేట్ లెసన్ ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ ఒక 40 days కంటిన్యూస్గా చేస్తే ఇట్ బికమ్స్ అ హ్యాబిట్. అది చాలా తొందరగా రోల్ ఆన్ అవుతుంది. సో చెయ్యండి, చెప్పండి, చెప్పినందుకైనా నిలబెట్టుకోండి. ఎనీ మెథడ్ హుక్ ఆర్ క్రుక్ అంటారు చూడు, అట్లా మనం చేయడం దిగాలి. రెజల్యూషన్స్ తీసుకునేటప్పుడు రెజల్యూషన్ నీకు నువ్వు చెప్పుకుంటున్నప్పుడు లోపల ఒక న్యూరోనల్ నెట్వర్క్ వింటోంది అని గమనించుకుని ఆ నెట్వర్క్ నీకు నెక్స్ట్ టైంకి ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. రోజు సాయంత్రం ఇట్లా అనుకున్నాను అనుకోండి, ఒక 45 daysకి అలవాటు అయిపోతుంది మనకి. కొంతమంది ఇట్లా కాలర్ ఇట్లా అంటారు, కొంతమంది ఇట్లా తల ఇలా అంటారు కదా. అది స్లోగా ఫస్ట్లో 1-2 సార్లు ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నారు, దెన్ ఇట్ బికమ్స్ హ్యాబిట్. అలాగా రెగ్యులర్ ప్రాక్టీస్ అది హ్యాబిట్ చేస్తూ రెజల్యూషన్ ఎవరైనా తీసుకుంటుంటే
గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒక చిన్న నరం ఆర్ నర్వ్ మెంబ్రెయిన్ ఫామ్ అవుతుంది. ఒకసారి ప్యాటర్న్ ఫామ్ అయ్యాక ఇంక అందులోనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ స్టార్టింగ్ ఆ ప్యాటర్న్ ఫామ్ అయ్యేదాకా అయితే మాత్రం కంపల్సరీగా చేయండి. అండ్ ఎవరైనా రెజల్యూషన్ స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ 1 month ఏమీ తెలియదు. ఓకే. సెకండ్ మంత్ జనాలు ఏదో చేంజ్ ఉంది నీలో అని గుర్తుపడతారు. థర్డ్, ఫోర్త్, 5th month నీకే తెలుస్తుంది దట్ దిస్ ఇస్ మస్త్ ఉంది నా లైఫ్ అని. విత్ ఇన్ 1 year చెప్తున్నాను, యూ విల్ నెవర్ గో బ్యాక్ అగైన్ టు పాస్ట్ లైఫ్. ఓకే. అంత బ్యూటిఫుల్గా లైఫ్ని మార్చుకోవచ్చు ఇన్ 1 year. 1 year, 1 సంవత్సరము కనుక రెజల్యూషన్ నిలబెట్టుకోగలిగితే ఈ ట్రాక్ ఫామ్ కావాలంటే నేను ఒక చిన్న మెథడ్ చెప్తా. బికాస్ రెజల్యూషన్స్ టైం కాబట్టి అందరు తీసుకున్నారు కాబట్టి వర్కబుల్ డూయబుల్ రెజల్యూషన్ తీసుకోండి. 1, అన్నీ ఒకే రోజులో మార్చాలనుకోవద్దు. ఓకే, డూయబుల్ తీసుకోండి. ఆ డూయబుల్ తీసుకున్నాక 1 is ఎమోషనల్ గాను, స్పిరిచువల్ గాను, తర్వాత ఈ ఫిజికల్గా మనం చేసేటప్పుడు కానీ ఈ 3 రకాలుగాను ఉండే డిస్టర్బెన్సెస్ లిస్ట్ అవుట్ చేసుకోండి. ఓకే, ఆ లిస్ట్ అవుట్ చేసుకున్న ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలిసిన రోజున మనం బాధపడం. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నాం, పేపర్ టఫ్ రావచ్చు. ఓకే, సో ఏమన్నా అమ్మో పేపర్ టఫ్ వస్తుందా అంటే పేపర్ టఫ్ రావచ్చు అబ్సల్యూట్లీ అనేది మనం తెలుసుకుంటే కొంచెం ఎలా అయితే ప్రిపేర్ ఎక్కువ అవుతామో అలాగా యూ షుడ్ నో దట్ ఇది నేను రెజల్యూషన్ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది జిమ్ జాయిన్ అవుతారు, 3rd, 4th డేకి బాడీ పెయిన్స్ వస్తున్నాయని ఆపేస్తారు. వస్తాయి, ఫస్ట్ 1 week 10 days పెయిన్స్ వస్తాయి. నీకు చాలా డైటింగ్ చేస్తుంటే చాలా ఆకలిస్తుంది ఒక స్టేజ్లో. ఆ స్టేజ్ దాటడమే పని, అదొక్కటే దాటడం పని. సో రెజల్యూషన్ తీసుకునేటప్పుడు ఫిజికల్ గాను ఎమోషనల్గా ఎందుకు చెప్తున్నానంటే, మనం సపోజ్ రోజు వాకింగ్ చేయాలి అనుకున్నాము, ఎప్పుడో చెప్పిన మాట గుర్తుకొస్తుంది. వాకింగ్ చేసినంత మాత్రం గొప్పవాళ్ళు అయిపోతారా? అలా అంటే ఆయన లావుగా ఉన్నాడు వాకింగ్ చేశాడా? ఈ టైప్లో సుత్తి లాజిక్ మనకు గుర్తుకొస్తుంటాయి. అవన్నింటినీ పక్కన జరపాలి. వస్తాయి, గుర్తుకొస్తాయి, నాకు తెలుసు అని. ఓకే, ఇది ఒకటి. ఇది ఎమోషనల్ గాను మనని కింద పడేయడానికి వస్తాయి. ఓకే, అండ్ స్పిరిచువల్ రీజన్స్ కొన్ని వస్తాయి. వేర్ మనం ఎంత పుష్ చేస్తున్నా కొంతమంది మారలేరు, చూసావా? అవి స్పిరిచువల్లీ దే ఆర్ లింక్డ్ అనమాట. ఆర్ వాళ్ళకి ఏదో సంగ్రహ ప్రభావము, వాడు టైం బ్యాడ్ లేదంటారు. సో అది కూడా తెలుసుకున్నవాడు ఎవరితో అయితే ఇది ఉంటుందో వాళ్ళకి జాతక ప్రభావం కూడా తక్కువ ఉంటుంది. వాడి మైండ్ వాడి కంట్రోల్లో ఉండాలి. సో మనం డిసైడ్ అయిపోవాలి ఫస్టే దట్ నాకు వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు, నాకు ఏదో గ్రాఫ్ స్లో అవుతాను. స్లో అయినా సరే అడుగైతే ముందుకేస్తున్నా, 1 step ahead. నన్ను సంఖ్యలు బట్టి వెనక్కి లాగుతున్నా సరే ఐఎమ్ మూవింగ్ అహెడ్, 1 step ahead అని డెసిషన్ తీసుకోండి. సో రిజల్యూషన్ చేసేటప్పుడు ఈ 3 రాసుకోవాలి. ఫిజికల్, ఎమోషనల్, స్పిరిచువల్గా నాకు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను దాన్ని మెంటలీ చెప్పేసా ముందే, వస్తుంది ఇది వస్తుంది నాకేం కాదు, అయినా వెళ్తా ముందుకి. ఒకరోజు ఎక్సర్సైజ్ బాడీ పెయిన్స్ వస్తాయి, అయినా చేస్తున్నా జిమ్, నో మ్యాటర్ వాట్, వెళ్ళి అక్కడ పడుకుంటా కానీ జిమ్కి వెళ్తున్నా అట్లా. సో దట్స్ ద మెథడ్ ఈజీగా రెజల్యూషన్ సాల్వ్ చేసుకోవడానికి. నిజంగా చెప్తున్నాను, కొంతమంది ప్యాడ్లు వేసుకుని పడుకుంటారు తెలుసా, క్రికెట్ ఆడేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో దట్ పొద్దున్న లేచాక అది నాకు ప్యాడ్ ఎవడు కట్టుకుంటాడులే నాకూడదని ప్యాడ్లు వేసుకుని షూస్ వేసుకుని పడుకుంటారు. నేను ఐ హావ్ సీన్ సమ్ ఎక్సలెంట్ అథ్లెట్స్. ఓకే, సో అందుకని కంపల్సరీగా మన రెజల్యూషన్ మనం వర్కబుల్గా డూయబుల్గా మార్చుకుంటే తప్ప ఇవి తొందరగా సాల్వ్ కాదు. కానీ కొంతమంది న్యూ ఇయర్ అనగానే వాళ్ళ ముందే ఈ December 30 అయిపోయి ఇక్కడి నుంచే ఈ December 20, 29, 30, 31 ఏముందిలే మారేది, ప్రతి సంవత్సరం లాగే కొత్త సంవత్సరం. ఇప్పుడు ఆర్జీవి లాంటి వాళ్ళే ఏం మారదు, మీ జీవితం అంతే ఉంటుంది, మీరు అంతే ఉంటారని చెప్పేసి మన మైండ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఎట్లా ఏం మారేది లేదు, ఒక న్యూ ఇయర్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది అని చెప్పేసి ఇలా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇయర్ అసలు ఏం చేయకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అబ్సల్యూట్లీ కదా, మనం ఏమి చేయలేకపోతున్నాం అంటే ఏమి చేయలేం. సో నేనేమంటానంటే అది 31st, 30th, 1st, 2nd కాదు, నిర్ణయం ఎప్పుడు, సంకల్పం ఎప్పుడు గొప్పది. ఎప్పుడు టేక్ ఏ వావ్, నీళ్లు తీసుకుని సూర్యుడికి చూపించి వదిలిపెట్టి, నేను ఈ రోజు నుంచి ఇలా మారుతున్నాను, నేను మళ్ళీ నాకు ఆ ₹3 డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పి 7-seater ఆటోలో 70 members దూరిన ఆటోలో నేను కూర్చోను, ఆ ₹3 నేను ఈసారి బాగా సంపాదించుకుంటా, నాకు కావాల్సినప్పుడు నేను ఎక్కడికైనా నా కార్లో వెళ్ళే పొజిషన్కి వెళ్తా అని నిర్ణయం తీసుకోవడంలో ఎప్పుడు తప్పులేదు. యు గ్రో యాజ్ అ పర్సన్, యు గ్రో. ఫ్రస్ట్రేట్ అవ్వద్దు, ఇరిటేట్ అవ్వద్దు, అది లేకపోతే బ్రతకలేమా కాదు. మనకంటూ ఒక టాస్క్ అండ్ రీచింగ్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ కిక్. ఓకే, సో ఎవరైనా ఏదో పొజిషన్లో ఉండి చెప్పిన మాటలు, నేను చెప్పా కదా ఎమోషనల్ ఏం చేస్తుందంటే ఏముందిలే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఇస్ స్మాల్, లైఫ్ ఇస్ షార్ట్, ఇవన్నీ
ఆ పొజిషన్లో ఆ పర్సన్ ఎవడో చెప్పుంటాడు. అన్నీ మనకు అప్లై చేసుకొని రుద్దుకోకూడదు. సో ఈరోజు ఏమైనా మారాలి అనుకుంటే మాత్రం నీ సంకల్పము చాలా చాలా పవిత్రంగా పెట్టుకుని సంకల్పాన్ని గనక మనం ఫాలో అవ్వగలిగితే నిజంగా జీవితాలు మారుతాయి. యువర్ చక్రాస్ విల్ చేంజ్, యువర్ ఆరా విల్ చేంజ్, యువర్ పర్సనాలిటీ విల్ చేంజ్. యాజ్ అ హోల్ నీ పర్సన్గా మారిపోతాం. సో ఎప్పుడైనా నాకు అనిపిస్తుంది ట్రై చేయాలి కదా, ఈ సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు చదవగలను నేను, ఈ సంవత్సరంలో ఎన్ని డిప్స్ కొట్టగలను నేను, ఈ సంవత్సరంలో నేను ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టగలను, ఈ సంవత్సరం నా శరీరం యొక్క కెపాసిటీ నేను ఎంత పెంచగలను. ఒక్కసారైనా నా ఆఫీస్లో నేను అరే నెంబర్ 1 వీడు అని ఎందుకు అనిపించుకోలేనని ఒక్కసారైనా మన లైఫ్ని మనం యూ షుడ్ ట్రై అండ్ ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్ కదా. సో ఒక్కసారి ఎక్స్పాండ్ చేసి చూడాలి. నేను కళ్ళు మూసుకుని ఏ పిచ్చి ఆలోచన లేకుండా 30 నిమిషాలు కూర్చోవాలి. సమ్ నిర్ణయం కదా షుడ్ టేక్ అండ్ విన్ ఓవర్ ఇట్. నిన్ను బాగా ట్రబుల్ చేస్తూ ఏదైనా ప్రాబ్లం మన లైఫ్లోకి ఎందుకు వస్తుంది చెప్పనా? ఎందుకైనా ఎప్పుడైనా మన లైఫ్లోకి అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా ప్రాబ్లం వస్తుంది అంటే అది నువ్వు ఎదిగి చూపించడానికి దాని తర్వాత దేవుడు ఉన్నాడు అని. ఒక స్వాతంత్ర సమరయోధుడికి ఆ టైంలో ఆ ప్రాబ్లం పదే వచ్చింది. ఓ బ్రిటిష్ ఎవడో పదే ఎదురొచ్చాడు, వాడు దాన్ని గెలిచాడు, గొప్పవాడయ్యాడు. సో అలాగే నిజంగా మీ లైఫ్లోకి ఒక సమస్య పదే వస్తుందంటే వీ షుడ్ విన్ దట్. ఈసారి అదే టాస్క్ మనకి, అది దేవుడే వేస్తున్నాడు. ఇదే నీ ముందు ఇచ్చిన ఆపర్చునిటీ, నువ్వు దీని వెలుగు నేను వస్తాను అనేది పాయింట్. బాబా ఓకే, థ్యాంక్ యూ స్వామి.